ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్స్ని జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి మాక్ టెస్ట్ అయితే చూడబోతున్నామండి. ఎవరైతే మన యాప్లో ఇప్పటి వరకు కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఈ క్లాసెస్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలామంది యాప్లో క్లాసెస్ అప్డేట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో గైస్, యాప్లో అయినా ఇక్కడైనా సేమ్ క్లాస్ ఉంటుంది కాబట్టి సో ఛానల్లో చూస్తే బెటర్ అనేది నా ఉద్దేశము. పీడిఎఫ్ ఫైల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో అంతేకాకుండా ఇంకా ఎవరైనా కోర్స్ పర్చేజ్ చేయాలంటే తప్పకుండా పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఓకేనా, బట్ కోర్స్ మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి. జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ అందిస్తున్నాం కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మోటార్ వాహనాల చట్టము 1988లోని సెక్షన్ 179 దేనిని సూచిస్తుంది? సెక్షన్ 179 ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ 1988 referred to. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. డిజోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ అథారిటీస్, అంటే అధికారుల ఆదేశాలను ధిక్కరించడం లేదా ఆటంకం కలిగించడం వంటిదైతే ఈ సెక్షన్ తెలియజేస్తుంది. వివరాలు చూద్దాం. ట్రాఫిక్ పోలీసులు లేదా అధికారుల ఆదేశాలను పాటించకపోతే లేదా సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే సెక్షన్ 179 క్రింద జరిమానా విధిస్తారు. నెక్స్ట్ వన్, రవాణా వాహనం అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపే డ్రైవర్ బ్యాడ్జ్ను ఎక్కడ ధరించాలి? వే షుడ్ ఏ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్ డిస్ప్లే దేర్ బ్యాడ్జెస్? ఎక్కడండి? ఆప్షన్ ఏ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్, ఛాతికి ఎడమ వైపున ధరించాలి. ఓకేనా, డ్రైవరు తమ గుర్తింపు బ్యాడ్జ్ను యూనిఫామ్పై ఎడమ వైపు ఛాతి భాగంలో స్పష్టంగా కనిపించేలా ధరించాలి. నెక్స్ట్ వన్, ప్రమాదకరమైన వస్తువులను రవాణా చేసే వాహనం నడిపే డ్రైవర్ లైసెన్స్ గడువు ఎంత? వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ టు డ్రైవ్ ఏ వెహికల్ క్యారింగ్ హజార్డియస్ గూడ్స్? ఎంత అండి? ఆప్షన్ బి, 3 సంవత్సరాలు. ఓకే, ప్రమాదకరమైన వస్తువులను రవాణా చేసే వాహన డ్రైవర్ లైసెన్స్ 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. సాధారణ రవాణా వాహనాలకు 5 ఏళ్ళు అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆర్టిక్యులేటెడ్ వెహికల్ను నడపడానికి ఏ గ్రేడ్ లైసెన్స్ అవసరం? విచ్ గ్రేడ్ ఆఫ్ లైసెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు డ్రైవ్ అన్ ఆర్టిక్యులేటెడ్ వెహికల్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హెవీ మోటార్ వెహికల్. ఓకే, హెవీ మోటార్ వెహికల్ లేదా హెచ్జివి అంటే హెవీ గూడ్స్ వెహికల్ విత్ స్పెసిఫిక్ ఎండార్స్మెంట్, ప్రత్యేకమైన ఎండార్స్మెంట్స్తో ఈ లైసెన్స్ అయితే ఉండాలి. ఓకే, సెమీ ట్రైలర్ జత చేయబడిన భారీ వాహనాలను నడపడానికి హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ అనేది అవసరము. నెక్స్ట్ వన్, సెక్షన్ 192A ప్రకారము పర్మిట్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష ఎంతవరకు ఉండవచ్చు? అండర్ సెక్షన్ 192A వాట్ ఈస్ ద ఇంప్రిజన్మెంట్ అండర్ ఫర్ వైలేటింగ్ పర్మిట్ కండిషన్స్? ఎంతండి? ఆప్షన్ డి, అప్ టు 1 year, 1 సంవత్సరం వరకు మరి శిక్ష పడే అవకాశము ఉంటుంది. చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకుండా వాహనం వాడితే
మొదటి తప్పుకు 6 నెలల వరకు, రెండవసారి అయితే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, పాదచారులు దాటడానికి జీబ్రా క్రాసింగ్ లేని చోట ఎవరికి రైట్ ఆఫ్ వే ముందుకు వెళ్ళే హక్కు ఉంటుంది? హూ హ్యాస్ ద రైట్ ఆఫ్ వే వేర్ దెర్ ఇస్ నో జీబ్రా క్రాసింగ్ ఫర్ పెడిస్ట్రియన్స్? ఎవరికి ఉంటుందండి మరి? అవి లేకున్నా కూడా ఎవరు వెళ్ళొచ్చు? ఆప్షన్ బి, వాహనాలు. ఓకే, వాహనాలు వెళ్ళొచ్చు. జీబ్రా క్రాసింగ్ లేని చోట వాహనాలదే దారి. పాదచారులు ట్రాఫిక్ లేనప్పుడే జాగ్రత్తగా దాటాలి. జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే పాదచారులకు హక్కు అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, స్టాప్ లైన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఏ స్టాప్ లైన్? ఆప్షన్ బి, ఏ సాలిడ్ వైట్ లైన్ అక్రాస్ ద రోడ్ బిఫోర్ ఏ జంక్షన్ ఆర్ సిగ్నల్. అంటే జంక్షన్ లేదా సిగ్నల్ ముందు రోడ్డుకు అడ్డంగా ఉండే తెల్లని గీతను ఏమంటారండి? స్టాప్ లైన్ అంటారు. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడినప్పుడు లేదా పోలీసులు ఆపినప్పుడు వాహనాలు ఈ గీత వెనకానే ఆగాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాహనంలో సన్ ఫిల్మ్, ఓకే, సన్ ఫిల్మ్ లేదా టింటెడ్ గ్లాసులకు సంబంధించి సుప్రీంకోర్టు నిబంధన ఏమిటి? వాట్ ఈస్ ద సుప్రీంకోర్టు రూలింగ్ రిగార్డింగ్ సన్ ఫిల్మ్ ఆర్ టింటెడ్ గ్లాసెస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. బ్లాక్ ఫిల్మ్స్ అన్ని నల్లని ఫిల్మ్లను పూర్తిగా నిషేధించడం అయితే జరిగింది. దిశ కేసు జరిగింది కదా అండి మనకు, ఆ కేసు తర్వాత వీటిని అయితే నిషేధించడము జరిగింది. సో గ్లాసులపై ఎలాంటి నల్లటి ఫిల్మ్ అంటించడం నిషేధం. తయారీదారు ఇచ్చిన టింటెడ్ గ్లాస్ విఎల్టీ ఫ్రంట్ ఆర్ రేర్ 70%, సైడ్ 50% మాత్రమే అనుమతి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎయిర్ హార్న్ వాడకంపై చట్టం ఏమంటుంది? వాట్ డస్ ద లా సే అబౌట్ ద యూజ్ ఆఫ్ ఎయిర్ హార్న్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బ్యాండ్ ఇన్ సిటీ లిమిట్స్ అండ్ సైలెంట్ జోన్స్. నగర పరిమితులు మరియు సైలెంట్ జోన్లలో నిషేధము. వివరాలు చూద్దాం. శబ్ద కాలుష్యం కారణంగా ఎయిర్ హార్న్ మరియు మల్టీ టోన్ హార్న్ వాడడం ముఖ్యంగా నగరాల్లో నిషేధించబడింది. నెక్స్ట్ వన్, వాహనం వెనుక ఎల్బోర్డ్ ఉంటే దాని అర్థం ఏంటి? వాట్ డస్ అన్ ఎల్బోర్డ్స్ ఆన్ ద రేర్ ఆఫ్ ఏ వెహికల్ ఇండికేట్స్? ఏంటండి? ఆప్షన్ బి, నేర్చుకుంటున్న డ్రైవర్ అనే అర్థం. ఓకే, ఎల్ అంటే లెర్నర్, డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి వాహనం నడుపుతున్నాడని అర్థము. నెక్స్ట్ వన్, పిల్లలకు బస్ ఛార్జీలో సగం టికెట్ ఏ వయసు వారికి వర్తిస్తుంది? ఫర్ విచ్ ఏజ్ గ్రూప్ ఈజ్ అ హాఫ్ టికెట్ అప్లికేబుల్ ఇన్ బస్సెస్? ఆన్సర్ ఆప్షన్ బి, 5 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి హాఫ్ టికెట్ ఉంటుంది. ఓకే, సాధారణంగా 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు సగం ఛార్జీ వసూలు చేస్తారు. 5 ఏళ్ల లోపు వారికి ఉచితంగా అయితే ఉంటుంది. నెక్స్ట్, ఆర్టీసీ బస్సులో స్టేజ్ మారేటప్పుడు కండక్టర్ ఏం చేయాలి? వాట్ మస్ట్ ద కండక్టర్ డూ వెన్ ద స్టేజ్ చేంజెస్ ఇన్ అన్ ఆర్టీసీ బస్? ఏం చేయాలండి? ఆప్షన్ సి, చేంజ్ ద స్టేజ్ నంబర్ ఇన్ టిమ్. ఓకే, టికెట్ మిషన్ ఉంటుంది కానీ అందులో స్టేజ్ నెంబర్ను మార్చాలి. ఒక స్టేజ్ దాటిన తర్వాత టికెట్ యంత్రంలో తర్వాత స్టేజ్ నెంబర్ను అప్డేట్ చేయాలి. అప్పుడే ఛార్జీలు సరిగ్గా లెక్కించబడతాయి. ఓకే, నెక్స్ట్ వన్, దివ్యాంగులకు బస్సులో ప్రయాణించడానికి కావలసిన కనీస వైకల్య శాతం ఎంత? వాట్ ఈస్ ద మినిమం డిజబిలిటీ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ పిహెచ్సి కన్సిజన్ ఇన్ బస్సెస్? ఎంత అండి? కనీసం 40% ఉండాలండి అంగవైకల్యం. ఓకే, ఉచితంగా లేదా రాయితీ ప్రయాణానికి సదరం సర్టిఫికేట్ ప్రకారం కనీసం 40% వైకల్యము ఉండాలి. నెక్స్ట్, బస్సు డిపోలో కేఎంపిఎల్ లెక్కించడానికి సూత్రం ఏమిటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ కేఎంపిఎల్ ఇన్ ఏ బస్ డిపో? ఆన్సర్ ఆప్షన్ ఏ, టోటల్ కిలోమీటర్స్ ఆర్ టోటల్ డీజిల్ కన్జ్యూమ్డ్. అంటే మొత్తం కిలోమీటర్ లేదా మొత్తం డీజిల్ యొక్క అంటే ఎంత డీజిల్ అనేది దానికి కన్జ్యూమ్ అయింది అనే దాన్ని లెక్కిస్తారు. సో ఇక చూడండి తెలుగు ఎక్స్ప్లెనేషన్. కేఎంపిఎల్ కిలోమీటర్స్ పర్ లీటర్ ఈక్వల్ టు బస్సు తిరిగిన మొత్తం కిలోమీటర్లు డివైడెడ్ బై వాడిన డీజిల్
లీటర్లు వేస్తే మనకు కేఎంపీలు అనేది వస్తుంది. నెక్స్ట్ కండక్టర్ బ్యాగ్లో ఉండే ఇంప్రెస్డ్ క్యాష్ దేనికోసం? వాట్ ఈజ్ ఇంప్రెస్డ్ క్యాష్ ఇన్ ఏ కండక్టర్స్ బ్యాగ్ యూజ్డ్ ఫర్? ఆన్సర్ ఆప్షన్ బి టు గివ్ అ చేంజ్ టు ప్యాసింజర్స్, ప్రయాణికులకు చిల్లర ఇవ్వడానికి. డ్యూటీ ప్రారంభంలో చిల్లర సమస్య రాకుండా కండక్టర్కి ఇచ్చే చిన్న మొత్తాన్నే మారకపు సొమ్ము, ఇంప్రెస్డ్ క్యాష్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వయోవృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ రాయితీ పొందడానికి కనీస వయసు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కన్సెషన్ ఇన్ టీజీఎస్ఆర్టీసీ? ఎంత అండి? 60 సంవత్సరాలు ఉండాలి. ఓకే, 60 సంవత్సరాలు పైబడిన వారికి సీనియర్ సిటిజన్ రాయితీలు వర్తిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ వే బిల్లో ఏ సమాచారం ఉండదు? విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఏ వే బిల్? ఏముండదండి? సో ఆప్షన్ సి ప్యాసింజర్స్ ఫోన్ నెంబర్ అయితే ఉండదండి. ప్రయాణికుడు ఫోన్ నెంబర్ ఉంటుందా అండి? వే బిల్లో ఉండదు. మిగతా అవన్నీ ఉంటాయి. డ్రైవర్ ఆర్ కండక్టర్ నేమ్ ఉంటుంది. టికెట్ నెంబర్ సోల్డ్ అంటే అమ్మినటువంటి నంబర్ ఉంటుంది. స్టేజ్ వైజ్ ఎర్నింగ్స్ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, వే బిల్లో ట్రిప్ వివరాలు, టికెట్ల సంఖ్య, ఆదాయం ఉంటాయి. కానీ సాధారణ ప్రయాణికుల ఫోన్ నంబర్లు ఉండవు. రిజర్వేషన్ చార్ట్ అయితే తప్ప. ఓకే, రిజర్వేషన్ చార్ట్లో ఉంటాయి కానీ రిమైనింగ్ ఎందులో ఉండవు. నెక్స్ట్ వన్ టీజీఎస్ఆర్టీసీలో కార్గో సర్వీస్ ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కార్గో సర్వీస్ ఇన్ ఏ టీజీఎస్ఆర్టీసీ? ఆప్షన్ బి అండి, ట్రాన్స్పోర్టింగ్ పార్సల్స్ ఆర్ కొరియర్స్ టు ఇంక్రీజ్ నాన్ ట్రాఫిక్ రెవెన్యూ. అంటే పార్సల్ లేదా కొరియర్ల రవాణా ద్వారా ఆదాయము పెంచడమే దీని యొక్క కార్గో యొక్క ముఖ్యమైన ఉద్దేశం. టికెట్ ఆదాయమే కాకుండా పార్సెల్లు మరియు కొరియర్ రవాణా ద్వారా అదనపు ఆదాయం పొందడానికి కార్గో సేవలు ప్రారంభించారు. నెక్స్ట్ వన్ గివ్ వే చిహ్నము ఏ ఆకారంలో ఉంటుంది? గివ్ వే, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ అ గివ్ వే సైన్? ఆప్షన్ బి అండి, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, తలకిందులైనటువంటి త్రిభుజం ఉంటుంది. గివ్ వే అంటే దానికి దారి ఇవ్వండి. చిహ్నము ఎల్లప్పుడూ తలక్రిందులైన త్రిభుజాకారంలో ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో ఉంటుంది. నెక్స్ట్ నిరంతర పసుపు గీత, సాలిడ్ ఎల్లో లైన్ రోడ్డు మధ్యలో ఉంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఏ సాలిడ్ ఎల్లో లైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రోడ్ మీన్స్? అది దేన్ని తెలియజేస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్ ఆర్ డు నాట్ క్రాస్ ద లైన్. ఓవర్టేక్ అనేది నిషేధము, గీత దాటకూడదు అనేటువంటి నిబంధన తెలియజేస్తుంది. సాలిడ్ ఎల్లో లైన్ ఉంటే ఆ గీతను దాటి అవతలి వైపు వెళ్ళకూడదు, కేవలం సొంత లైన్లోనే ఉండాలి. నెక్స్ట్ కొండ ప్రాంతాల్లో మలుపుల వద్ద హారన్ కొట్టాలా? షుడ్ యూ యూజ్ ద హారన్ ఎట్ అ బెండ్స్ ఆన్ హిల్ రోడ్స్? ఆన్సర్ ఆప్షన్ బి ఎస్, మ్యాండేటరీ టు అలర్ట్ ఆన్ కమింగ్ ట్రాఫిక్. అవును, ఎదురుగా వచ్చే వారిని అప్రమత్తం చేయడానికి తప్పనిసరిగా హారన్ అనేది కొట్టాలి. బ్లైండ్ కర్వ్స్ అంటే కనిపించని మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలకు మనం వస్తున్నామని తెలియచేయడానికి హారన్ తప్పనిసరిగా కొట్టాలి. నెక్స్ట్ రాత్రి వేళల్లో హై బీమ్ ఎప్పుడు వాడాలి? వెన్ షుడ్ హై బీమ్ బి యూజ్డ్ ఎట్ నైట్? ఎప్పుడు వాడాలండి? ఆప్షన్ ఏ, ఓన్లీ ఆన్ హైవేస్ వెన్ నో వెహికల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్. అంటే హైవేలపై ఎదురుగా వాహనాలు లేనప్పుడు మాత్రమే హై బీమ్ లైట్స్ని వాడాలి. ఎదురుగా వాహనాలు లేనప్పుడు మరియు వెలుతురు లేని హైవేలపై మాత్రమే హై బీమ్ వాడాలి. ఎదురుగా వాహనం వస్తే డిమ్ అనేది చేయాలి. నెక్స్ట్ అన్గార్డెడ్ రైల్వే క్రాసింగ్ వద్ద డ్రైవర్ ఏం చేయాలి? వాట్ మస్ట్ ఏ డ్రైవర్ డూ ఎట్ అన్ అన్గార్డెడ్ రైల్వే క్రాసింగ్? ఏం చేయాలండి? ఆన్సర్ ఆప్షన్ బి, స్టాప్, గెట్ డౌన్. అంటే లుక్ బోత్ సైడ్స్ అండ్ దెన్ క్రాస్. ఆగాలి, కిందకు దిగి రెండు వైపులా చూసి అప్పుడు మాత్రమే దాటాలి. గేటు లేని రైల్వే క్రాసింగ్ వద్ద వాహనం ఆపి డ్రైవర్ లేదా కండక్టర్ దిగి రైలు రావడం లేదని నిర్ధారించుకున్నాకే దాటాలి. నెక్స్ట్ వన్ వాహనం టైర్ పేలిపోతే డ్రైవర్ వెంటనే ఏం చేయకూడదు? వాట్ షుడ్ ఏ డ్రైవర్ నాట్ డూ ఇమీడియట్లీ ఇఫ్ ఏ టైర్ బర్స్ట్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి,
సడన్ బ్రేకు వేయకూడదండి. ఓకేనా, అప్లై సడన్ బ్రేక్స్ అనేవి వేయకూడదు. టైర్ పగిలినప్పుడు సడన్ బ్రేక్ వేస్తే వాహనం బోల్తా పడే ప్రమాదం ఉంది. స్టీరింగ్ గట్టిగా పట్టుకుని మెల్లగా వేగం అనేది తగ్గించాలి. నెక్స్ట్ వన్, బ్లింకింగ్ ఎల్లో సిగ్నల్ దేన్ని సూచిస్తుంది? వాట్ డస్ ఏ బ్లింకింగ్ ఎల్లో సిగ్నల్ ఇండికేట్స్? ఏం తెలియజేస్తుందండి? ఆప్షన్ బి, స్లో డౌన్ అండ్ ప్రొసీడ్ విత్ అ కాషన్, అంటే వేగం తగ్గించి జాగ్రత్తగా వెళ్ళండి అని తెలుపుతుంది. నెమ్మదిగా వెళ్ళండి మరియు పరిసరాలను గమనించండి అని అర్థం. పూర్తిగా ఆగిపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇంజన్ ఓవర్ హీట్ అవ్వడానికి ప్రధాన కారణం కానిది ఏది? విచ్ ఈస్ నాట్ ఏ మెయిన్ కాజ్ ఆఫ్ ఇంజన్ ఓవర్ హీటింగ్? ఆప్షన్ ఏ అండి, ఓవర్ ఇన్ఫ్లేటెడ్ టైర్స్, అంటే టైర్లలో గాలి ఎక్కువ ఉండడం అనేది హీట్ కావడానికి కారణం కాదండి. ఓకేనా, లో కూలెంట్ లెవెల్, అంటే కూలెంట్ తక్కువగా ఉండడం, ఫ్యాన్ బెల్ట్ తెగిపోవడం, రేడియేటర్ బ్లాక్ అవ్వడం, ఇవన్నీ కూడా మరి ఇంజన్ వేడెక్కడానికి కారణము. చూద్దాం, టైర్లలో గాలి ఎక్కువగా ఉంటే కుదుపులు వస్తాయి కానీ ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వదు. మిగిలిన 3 కూలింగ్ సిస్టంలో లోపాలు. నెక్స్ట్, డిఫరెన్షియల్ వాహనంలో ఎక్కడ ఉంటుంది? వేర్ ఇస్ ద డిఫరెన్షియల్ లొకేటెడ్ ఇన్ ఏ వెహికల్? ఆప్షన్ బి అండి, బిట్వీన్ ద రేర్ వీల్స్, వెనుక చక్రాల మధ్య రియల్ యాక్సెల్. డిఫరెన్షియల్ వెనుక చక్రాల మధ్య అంటే రియల్ యాక్సిల్ ఉంటుంది. మలుపు తిరిగేటప్పుడు 2 చక్రాలు వేరు వేరు వేగంతో తిరగడానికి ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, థర్మోస్టాట్ వాల్వ్ పని ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ థర్మోస్టాట్ వాల్వ్? ఆప్షన్ బి అండి, రెగ్యులేట్స్ ఇంజన్ టెంపరేచర్, ఇంజన్ ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. ఇంజన్ నిర్దిష్ట ఉష్ణోగ్రతకు వచ్చే వరకు కూలెంట్ను రేడియేటర్కు వెళ్లకుండా ఆపి త్వరగా వేడెక్కేలా చూస్తుంది. నెక్స్ట్ వన్, డీజిల్ ఇంజన్లో గాలి మరియు ఇంధనం ఎక్కడ కలుస్తాయి? వే డు ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్స్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్? ఆప్షన్ సి, ఇన్సైడ్ ద సిలిండర్. ఓకే, కంబషన్ ఛాంబర్, సిలిండర్ లోపల. డీజిల్ ఇంజన్లో కేవలం గాలి మాత్రమే సిలిండర్లోకి వస్తుంది. కంప్రెస్ అయిన వేడి గాలిలో డీజిల్ స్ప్రే చేయడం వల్ల లోపలే కలుస్తాయి. పెట్రోల్ కార్లో అయితే బయట కలుస్తాయి. ఓకే, క్లచ్ ఫ్రీ ప్లే లేకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఇస్ నో క్లచ్ ఫ్రీ ప్లే? ఏమవుతుందండి? ఆప్షన్ ఏ, క్లచ్ స్లిప్స్ అండ్ వియర్ అవుట్, అంటే క్లచ్ స్లిప్ అయి అరిగిపోతుంది. చూద్దాం, క్లచ్ పెడల్కు కొంచెం ఫ్రీ ప్లే లేకపోతే క్లచ్ ప్లే అప్పుడు ఎంగేజ్లోనే ఉండి త్వరగా అరిగిపోతుంది మరియు స్లిప్ కూడా అవుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ప్రతిరోజు ఒక టాపిక్ పైన మీకు క్లాస్ అయితే అప్డేట్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.